హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. 2025-26 సంవత్సరానికి దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. వరుసగా ఆరోసారి బడ్జెట్ ని ప్రవేశపెట్టి దేశ ఆర్థిక మంత్రిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని చెప్పుకోవచ్చు. ఈ బడ్జెట్ లో ఇంకా మన రైల్వే బడ్జెట్ విషయానికి వస్తే 2025 గాను రైల్వే బడ్జెట్ 2.65 లక్షల కోట్ల బడ్జెట్ అనేది రైల్వేకి కేటాయించడం జరిగింది. దేశంలోని రైల్వే వ్యవస్థని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ బడ్జెట్ అనేది అందుబాటులోకి వచ్చింది. ఈ బడ్జెట్ అనేది ఏ వాటికి ఎంత కేటాయించారనేది మనం చూసుకుంటే, దేశంలో కొత్త రైల్వే లైన్లని నిర్మించడానికి 32.235 కోట్లని కేటాయించడం జరిగింది. అలాగే ప్రస్తుతం సింగిల్ లైన్ గా ఉన్న రైళ్లని డబల్ లైన్ గా మార్చడానికి, డబల్ లైన్ గా ఉన్న రైళ్లని ఇక్కడ ట్రిపుల్ లైన్ గా మార్చడానికి, అవసరం ఉన్న చోట 4 లైన్లుగా మార్చడానికి ఇక్కడ ఈ బడ్జెట్ లో 32,000 కోట్లని కేటాయించడం జరిగింది. అలాగే రైల్వే లైన్ల అభివృద్ధి, అలాగే వీటికి సంబంధించిన పనులకి ఇక్కడ 4,550 కోట్లని కేటాయించడం జరిగింది. అలాగే భారతదేశంలో ఇప్పటికే చాలా ప్రాంతంలో ఎలక్ట్రిఫికేషన్ అనేది పూర్తయింది. మిగిలిన ఎలక్ట్రిఫికేషన్ ని కూడా 100% కంప్లీట్ చేయడానికి ఈ బడ్జెట్ లో 6.150 కోట్లని కేటాయించడం జరిగింది. అలాగే రైల్వే సిబ్బంది సంరక్షణ కొరకు ఇక్కడ 833 కోట్లని కేటాయించడం జరిగింది. అలాగే రైల్వే సిబ్బంది శిక్షణ కొరకు ఇక్కడ 301 కోటిని కేటాయించడం జరిగింది. రైల్వే సేఫ్టీ ఫండ్ కి ఇక్కడ 45,000 కోట్లని కేటాయించడం జరిగింది. అలాగే భారతదేశంలో అన్ని ముఖ్యమైన ప్రాంతాలు అవి పూర్తయిన తర్వాత సాధారణ ప్రాంతాలలో కూడా కవచ సిస్టాన్ని అభివృద్ధి చేయడానికి రైల్వే శాఖ సిద్ధంగా ఉన్నట్లు రైల్వే శాఖ మంత్రి గారు తెలియచేయడం జరిగింది. అలాగే కొత్తగా 17,500 జనరల్ కోచ్లని అభివృద్ధి చేస్తున్నాం. ఇవి తొందరలోనే ప్రజలకి అందుబాటులోకి వస్తాయని మంత్రి గారు తెలియజేశారు. అలాగే మొత్తం నాన్ ఏసీ కోచ్లతోటి అన్రిజర్వ్ స్పెషల్ ఎక్స్ప్రెస్ గా అమృత్ భారత్ సేవలనేవి మరింత విస్తరించనున్నారు. త్వరలోనే 100 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు అనేవి భారతీయ పట్టాల మీద పరుగులు పెడతాయని రైల్వే శాఖ మంత్రి గారు తెలియజేశారు. అలాగే మరో 50 నమో భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా అందుబాటులోకి వస్తాయని తెలియచేయడం జరిగింది. 2025 మార్చి నెల వరకు 1,400 జనరల్ కోచ్లని అందుబాటులోకి తీసుకువస్తామని రైల్వే శాఖ మంత్రి గారు తెలియజేశారు. అలాగే 1000 పై వంతెనలు, అండర్ పాస్లు, పాదచారుల వంతెనలు అనేవి నిర్మిస్తామని రైల్వే శాఖ మంత్రి గారు తెలియజేశారు. అలాగే దేశంలో ప్రస్తుతం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు యొక్క సంఖ్య అనేది భారీగా పెరుగుతుందని, కొత్తగా 200 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లని అందుబాటులోకి తీసుకువస్తున్నామని, ఎక్కువ దూరం ప్రయాణించడానికి వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నామని, మధ్యతరగతి కుటుంబాలకి అలాగే పేద ప్రజల కోసం జనరల్ కోచ్లని ప్రతి ట్రైన్ కి పెంచుతున్నామని రైల్వే శాఖ మంత్రి గారు తెలియజేశారు. 2025-26 సంవత్సరానికి గాను 2.65 లక్షల కోట్లతోటి రైల్వే తన అభివృద్ధి పనులని చేపట్టబోతుంది. ప్రయాణికులకి మెరుగైన రైలు సౌకర్యాన్ని అందించబోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ బడ్జెట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.